హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపిక. సో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్లో మ్యాథ్స్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో నిజంగా మ్యాథ్స్ బేసిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, బేసిక్స్ రిలేటెడ్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 1,60,000 ఈక్వల్ టు డాష్ అని ఇచ్చాడు. 1,60,000 ఓకే, దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఏ ఫార్మాట్ కరెక్ట్ అనేది ఫస్ట్ మనకి క్లియర్గా ఒక్కొక్క ఆప్షన్ మనం చూద్దాం క్లియర్గా. అసలు 0.24 ఇంటూ 10^8 అన్నాడు. 0.24 అంటే మనం ఎలా రాస్తాం, ఫస్ట్ 2/4 రాయాలి బై 0.2ని మనం ఎలా రాస్తాం 2/10 కదా, అంటే 10^4 ఇంటూ 10^8. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది చూడండి, 2/4 ఇంటూ 10^4 అంటే ఏంటి 1 lakh, ఇది 4 zeros కదా. సో 100% ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మిగతా ఆన్సర్స్ ఎందుకు రాంగో ఒకసారి చూడండి. మనకి ఇచ్చింది ఏంటి 0.2 హోల్ పవర్ 3 కదా. 0.2 అంటే ఏంటి 2/10 కదా, 2/10 హోల్ పవర్ 3 ఇంటూ 20 హోల్ పవర్ 4. ఓకేనా, చూడండి ఫార్మాట్ చూడండి. 2/3 అంటే ఏంటి 8 కదా, బై 10^3 ఇంటూ 2 హోల్ పవర్ 4 అంటే ఏంటి 16 కదా, ఇంటూ 10^4. ఓకే చూడండి, 16 8 అంత అవసరం లేదు కదా, మనకు అడిగిన క్వశ్చన్లో ఏంటి ఓన్లీ 16 రావాలి. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. ఇది చూడండి, ఇది 16 వస్తుంది, కాకపోతే మనకి 5 zeros వస్తున్నాయి, ఇక్కడ ఉన్నాయి 4 zeros కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ చూడండి 2/8 వస్తుంది ఇంటూ 10^4. 4 zeros అయితే కరెక్ట్ వస్తున్నాయి, కానీ వాల్యూ అనేది రాంగ్ వస్తుంది. కాబట్టి ఈ రకంగా రిమైనింగ్ ఆన్సర్స్ అనేది రాంగ్ అని మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు రైట్ అయిన ఆన్సర్ పైనే కాకుండా మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగో మీరు ఇలా అనాలిసిస్ చేయడం వల్ల క్వశ్చన్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలరు. ఓకే, నెక్స్ట్ a of b minus c plus b of c minus a plus c of a minus b ఈక్వల్ టు వాట్. ఓకేనా, జస్ట్ వీటిని మల్టిప్లై చేసి అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వాల్యూ అనేది వస్తుంది. a ఇంటూ బి ఏమవుతుంది, ఏబి మైనస్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ బిఏ అన్న ఏబి అన్న ఒకటే కదా. ఓకే, ఏబి ప్లస్ ఏసీ మైనస్ బీసీ. ఒకసారి సైన్స్ చూడండి, ఇది ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్, ప్లస్ ఏసీ మైనస్ ఏసీ మైనస్ ప్లస్ బీసీ మైనస్ బీసీ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ 0. కొందరు ఏం చేశారంటే డివిజన్ మెథడ్లోకి వెళ్ళిపోతారు, అన్నీ క్యాన్సిల్ చేస్తారు, కానీ అది 1 or 0 క్లారిటీ ఉండదు. డివిజన్లో మనకి న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే వచ్చేదేమో 1, అడిషన్ సబ్ట్రాక్షన్స్లో అన్ని క్యాన్సిల్ అయితే వచ్చేది 0. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 989 ఇంటూ 29 బై, సో మనకేంటి 1 2 3 4 కదా, 10,000. అది క్లియర్గా నెంబర్ ఆఫ్ జీరోస్ని చూసి ఒక 2 times ఆ జీరోస్ పైన ఫోకస్ పెట్టి అది 1 lakh 1,000 10,000 క్లియర్గా చూడండి. ఓకేనా, నేనేం చెప్తాను అంటే ఈ క్వశ్చన్ని మీరు సింప్లిఫై చేయాలంటే మీకు 2 మెథడ్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ ఏంటి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్ని బై 10 కానివ్వండి, బై 100 కానివ్వండి, బై 1000 కానీ చేసినప్పుడు దాని యొక్క డెసిమల్ ఫార్మాట్ ఎలా వస్తుంది అనే క్లారిటీ కనుక మీకుంటే సో క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ నేను ఒక్క కాన్సెప్ట్ చూసి ఇప్పుడు నేను 2 ఫార్మాట్స్ తెలియాలి అన్న 2 కాన్సెప్ట్, ఒకటేమో మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ తెలియాలి. సో బై 10 100 ఉంటే ఎలా చేయాలి అనేది. ఫస్ట్ నేను ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ యాస్టీస్గా అలాగే ఉంచి నా ఆన్సర్ ఏమై ఉండొచ్చు అనేది చిన్న గెస్ చేస్తున్నాను. ఎలా గెస్ చేస్తున్నాను అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ని బట్టి, సో 1 2 3 4, సో కింద 4 zeros ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 4 digits తర్వాత పాయింట్ వచ్చే ఆప్షన్ ఏదైనా ఉందా లేదా ఫస్ట్ది చెక్ చేస్తాను. ఏమీ లేకుండా ఒక ఆప్షన్ మాత్రమే ఉంటే 100% అదే మన రైట్ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ 2 ఆప్షన్స్ ఏమైనా సిమిలర్గా ఉంటే అప్పుడు మనం ఒరిజినల్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకేనా, రైట్ సైడ్ నుంచి ఇది 4 places తర్వాత ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, చూద్దాం. ఓకే, ఇక్కడ 4th place, సో ఇక్కడ 5th place కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేవి రాంగ్, ఎందుకంటే పాయింట్ లొకేషన్ అనేది రాంగ్ ఉంది కాబట్టి. ఓన్లీ 2 ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు సపోజ్ 1 2/3 ఉంది అనుకోండి, దీన్ని ఎలా చేస్తాము, ఈ 2 మల్టిప్లై చేస్తాం. 1 3 3,
దీన్ని యాడ్ చేస్తాం. 3 + 2 ఎంత 5. 5/3 కదా. ఇది రాయడం కనుక మనకు క్లియర్గా తెలిస్తే చూడండి 989 తర్వాత మనకి 4 zeros వస్తాయి అవునా. లాస్ట్కి ఉంది 29. అంటే ఇదంతా రాసి అడిషన్ చేసే బదులు జస్ట్ ఇక్కడ డైరెక్ట్ 29 రాయొచ్చు కదా. అంటే మనకి ఈ కాన్సెప్ట్ పైన ఐడియా ఉంటే ఏం చెక్ చేయాలి, రాస్ నుంచి 4th ప్లేస్ ఉండాలి, మధ్యలో 2 zeros కూడా పక్క రావాలి, ఇలా 0029 అనేది వచ్చి ఉండాలి. ఎక్కడున్న ఆప్షన్ చూడండి, ఓన్లీ ఆప్షన్ బి మాత్రం, ఇక్కడ జీరోస్ రాలేదు, అర్థమవుతుందా. సో 100% ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కంప్లీట్ బేసిక్స్ అనమాట. బేసిక్స్లోనే మిక్స్డ్ ఫ్రాక్షన్ పైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, క్లియర్గా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ ఆఫ్ 7 hours 35 minutes 6 hours 40 minutes and 2 hours 50 minutes is ఏమంటున్నాడు, ఎడిషన్ చేయమంటున్నాడు. దేన్ని ఎడిషన్ చేయమంటున్నాడు చూడండి, 7 hours 35 minutes ఓకే 35 minutes ప్లస్ 6 hours 40 minutes ప్లస్ 2 hours 50 minutes అవునా. ఈ మూడింటిని యాడ్ చేయమంటున్నాడు. ఎలా యాడ్ చేస్తాం చూడండి, 7 hours ఓకే ఓకే నెంబర్ ఆఫ్ అవర్స్ ఫస్ట్ చూడండి, 7 + 6 ఎంత 13, 13 + 2 ఎంత 15 కదా ఓకే. సో 7 hours 2 hours and 6 hours ఓకే, దిస్ ఇస్ 15 hours. ఎన్ని మినిట్స్ వస్తున్నాయి చూడండి, ఇక్కడేమో 35 minutes ఉంది, ఇక్కడ చూడండి 40 minutes + 50 minutes ఎంత అవుతుంది 90 minutes అవునా. 90 minutes + 35 ఓకే, 90 + 35 ఏమవుతుంది 125 minutes ఓకే, 125 minutes ఓకే. చూడండి మనకి 125 minutes అంటే ఏంటి చూడండి, 1 hourకి 60 minutes అయితే 2 hours ఎంత అవుతుంది 120 minutes కదా. ఈ 125ని ఎలా రాయొచ్చు, 120 minutes + 5 minutes అని రాయొచ్చు కదా. 120 minutes అంటే ఎంత 2 hours కదా. ఆల్రెడీ ఇక్కడ 15 hours ఉంది, 2 hours, 15 + 2 ఏమవుతుంది 17 hours, రిమైనింగ్ ఇన్ని 5 minutes. సో 17 hours 5 minutes ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఏ ఆప్షన్లో కూడా మనకి 5 minutes అనేది లేదు ఓకేనా. ఇక్కడ మనకి 17 hours ఓకే, కానీ మినిట్స్ అనేది రాంగ్ ఇచ్చాడు. సో ఈ రకంగా మనం క్లియర్గా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసేటప్పుడు మైనస్లు ప్లస్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. ఇవన్నీ కూడా కంప్లీట్ ప్యూర్ బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, అందుకనే బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ ఎందుకులే అని చెప్పేసి మీరు డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళారనుకోండి, బేసిక్స్ నుంచి పక్కా 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎగ్జామ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1 mark కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్గా నేర్చుకొని 100% మనకి రైట్ ఆన్సర్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే. సో మనకి డైలీ 1 hour యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది. సో డైలీ ఈవినింగ్ 7 o'clockకి మనకి లైవ్ స్ట్రీమ్ అనేది జరుగుతుంది, 1 week క్లాసెస్. సో డిమాథ్స్ దీపిక అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మేడం మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి, మీ క్లాసెస్ మేము పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నాము, లైవ్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళ కోసం మనకి ల్యాండింగ్ పేజ్ ఉంటుంది ఓకే. గూగుల్లో dmathsdeepika.com అని మీరు సెర్చ్ చేస్తే సో పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఓకే. ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఉంది చూడండి, రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ ఓకే. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టి మనకు అక్కడ వాట్సాప్ కమ్యూనిటీ అనేది వస్తుంది, జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ అని. సో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ కొట్టడం ద్వారా మా కమ్యూనిటీ గ్రూప్లోకి జాయిన్ అవుతారు ఓకే. సో మీకు అక్కడ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము. లేదు మీతో మాట్లాడాలి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం వల్ల సో మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్, అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది ఓకే. జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా ఓకే. నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు.
ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేసి మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.